ఇదేంది ఇదేందా ఇదే నీ అమ్మ పడవ చూసింది చూస్తుంది అంత నిజమేనా? ఇది నేను చూడలే. అమ్మా నాయన బర్నా పాటించకపోతే కోర్టుకు వచ్చి సాధించుకోవచ్చును అనే విషయం. నీ అమ్మ పడవ అమ్మా. అదేవిధంగా నా మీద అసభ్యకరంగా రామచంద్ర ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను రా. నేను 5వ కంప్లైంట్ ఇచ్చాను, దాన్ని కూడా అసలు కంప్లీట్ రిజిస్టర్ చేయలేదు. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి అంతే. నేను కోర్టు వారి ముందు నా వాదనని, నా బాధని, నా ఆవేదన. జోక్ భలే ఉండదన్నా, నేను ఆఖరి జోక్ ఇదేనేమా. మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి. ఇది చట్టం చెబుతున్నటువంటి అంశం. అడ్వకేట్ అయినా ఐఎమ్ నాన్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్. మాట్లాడడం సమంజసం కాదు. తర్వాత మళ్ళీ ఈరోజు విచారణకు రావటం జరిగింది. ఎవరైనా చట్టం ముందు సమానులే. గజాల గారు చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్. పోస్ట్ పెట్టినటువంటి అయ్యన్న పాత్రుడు గారు నీ దగ్గర సౌతులు చాలా వాదనలు వినిపించాలని కోర్టు వారిని పర్మిషన్ అడిగాను. ఫాదర్ ప్లేడరు, మావయ్య మేజిస్ట్రేటు. నువ్వు బేవర్ సార్? ఎలా కనిపెట్టారు సార్? ప్రతి కొంపకి ఇలాంటి వేస్ట్ పిల్ల ఒకడు ఉంటాడులే. ఓహో. వారు చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు. చట్టాన్ని వ్యతిరేకిస్తే న్యాయస్థానాలను ఆశ్రయించక తప్ప. రుకో జరా సబర్ కరో. సీమరాజా కౌంటర్ ఇచ్చాడు నాకు అని అంటే నీకు ఏ విధంగా నీకు దడ ఉండదు. నేనంటే కానీ నేనేం చెప్తానంటే 40 సంవత్సరాల తర్వాత మళ్ళా ఆయన కోటు ఒకటి అద్దెసూటు ఒకటి తగిలిచ్చి అది కూడా ఆయన ఉన్నట్లేదు. అది కోటు ఏదో తెచ్చుకొని అది కోటు వేసుకొని హైకోర్టుకు పోయి ఏదో చేసి టునా తప్ప. మనం ఆచరించడానికి మాత్రం నీతులు ఉండవు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోడ్డు సరిగ్గా వేరేది కాబట్టి చనిపోయారంట. అది నిజం సార్. ద్రోహులుగా చిత్రీకరించబడతారు పవన్ కళ్యాణ్ గారు. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. బ్రహ్మాండంగా జరిగింది, ముగిసింది, వెళ్ళి రే నీ ఏకూనా సూపేదే, మా దగ్గర నీ రాజకీయ జిత్తులు సూపద్దు. చెరు 2 కోట్లు సహాయం చేస్తారా? లే భయ్యా నీకు షుగర్ ఉందా భయ్యా? నీకెలా తెలుసు? వచ్చాగట్లేదు కదా అందుకు. దుంపలు లేక 7 మాసాలైనా ఇంకా పద్యానికి వైసీపీ అంటారండి. ఈ అడ్డాలో ఉన్న అడ్డగాడిదలో వీడు నెంబర్ 1 గాడిదే. మీ దుంపలేగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఎదుటి వారికి చెప్పేటందుకే నీతులు ఉంటాయి. నీలాంటి యూజ్లెస్ ఫెలో తప్ప ఎవడు అలాంటి మాట అండు. బ్యూటిఫుల్ మూవీ వచ్చేటప్పటికి అది వేరు ఇది వేరండి. అది వేరు. దేవుడి గౌడి గేదెల బాడీ ఇచ్చాడు గాని గోరంత కూడా బ్రెయిన్ ఇవ్వలేదు. మీకేమి షై అనిపించట్లేదు, సిగ్గు అనిపించట్లేదు. అందరూ నీలా ఉండరు. అక్కడ ప్రాణాలే, ఇక్కడ ప్రాణాలే. ఓకే సార్ కానీ ఏంట్రా సామాన్య అది కూడా అంతే సేమ్ నా దృష్టిలో. దట్ ఈస్ ఆల్సో an accident. డ్రైనేజ్ నీళ్ళల్లో ఎంగిలాకులు ఏరుకునే నీచ నికృష్ట కుష్టి దుష్ట దరిద్రపు అడుగు తినే ఎదవల్లారా. అయ్యో బాబా వాళ్ళన్ని మాట్లాడినాక అక్కడ ఎందుకు సిగ్గు లేకుండా వచ్చాయి. పవన్ కళ్యాణ్ గారు రియల్ గేమ్ చేంజర్ అంట. ఆయన శర్మ గారు చాప ఎందుకు అనలేదండి. అర్థమైంది. ఏమైంది సార్? తప్పులు చేసేవాళ్ళు ఎన్నిసార్లైనా చేస్తారు, భరించే శక్తి నా ఒక్కడికే ఉంది. మీకు డబ్బు ఎక్కువ, మానవత్వం ఎక్కువ. లేకపోతే మీరే దెబ్బతింటారు. ఒపీనియన్ ఓడరా అడిగిండు, మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు. శభాష్ అని చెప్తా. అన్నయ్య అది నాకే అర్థం కాక ఇప్పుడే కాస్త అర్థమైంది. అది నీకేలా అర్థమయ్యా? సినిమా గేమ్ చేంజర్ ఏమో ఈయన పొగిడాడు, ఈయనేమో ఆయన పొగిడారు. నీకెందుకురా బోసడికే.
मज़ा आया और मैं ये जो मज़ा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ. ఓకే బ్రదర్స్, ఒక తల్లి కడుపును పుట్టకపోయినా ఒకే ఆటోలో కలిసి ప్రయాణం చేశాం. ప్రజల వద్దకే పాలనలాగా ప్రజలతోనే ప్రయాణం. డౌట్స్ ఏం పెట్టుకోకండి. మీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వచ్చేయండి. ఖర్చు లేకుండా కాఫీ తాగుతాం, బిల్లు కట్టకుండా భోంచేద్దాం. సరేనా? అలాగే. బయలుదేరమ్మా, మీకు ఆలస్యం ఎలా ఉంది.